గౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమగౌడు వారు తోడబుట్టిన అమ్మాయిని అనుభవించాలి. వారు తోడబుట్టిన ఆ చెల్లెలు నన్ను పెళ్లి చేసుకున్నది. అవునా? ఆమె పేరు స్వామి? ఆమె పేరు నీకు తెలియదా? తెలియదు స్వామి. చుక్కలను ఓడందుగా చక్కని సుందరిమని శివుని కంఠము యందు పుట్టిది నేను సురమాంబనే పెళ్లి ఆడిది. శివుని కంఠము యందు పుట్టిది నేను సురమాంబనే పెళ్లి ఆడిది. శివుని ధ్యానము నేను చిత్తములో మరువాను. శివుని ధ్యానము నేను చిత్తములో మరువాను. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. ఈ విధముగా 101 లింగాన్ని పూజిస్తాను. మెడల రుద్రాక్షలు, చేతుల కళ్ళొట్టితోటి ఉడానికి వెళ్తున్నాను. జన్యములు లింగముల చేత గౌడ ఇంటిలో పెళ్లి చేసుకున్నాను. గౌడ పిల్లను సురమామ్మ మా భార్య. సురమాంబ దేవి. అవును స్వామి. మరి ఆయనకి పుత్ర సంతానం, కొడుకులు బిడ్డలు పోరాలే? అదే కాలేదురా ఇంతవరకు. భగవంతు అన్ని ధర్మాలు అడిగంటేనే ఈ ధర్మం మాత్రం ప్రపంచంలో ఉంది. సర్వేశ్వరుడు దేలేముడు సంతానం కలుగుతాదా? ఎన్నో నోములు వస్తున్నాము, ఎన్నో వ్రతములు చేస్తున్నాము, కానీ ఎన్ని రోజుల కంటే ఒక్క ముద్దులు పట్టుకుని డొక్కలు వాడ కొట్టుకుంటున్నామే కానీ ఇంతవరకు మాకు సంతానం కాలేదు. సుధీరా, అసలుకే అసలేంటి సిసలేంటిరా?